హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది నేను అకాడమీకి వెళ్ళే రోజు అన్నమాట. అంటే మాకు ఇంకా క్లాసులు మిగిలి ఉన్నాయి. అందుకోసమని సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా మేము ఒకరోజు అకాడమీకి వెళ్ళాము. బ్యూటిషియన్ కోర్సుది అక్కడే మెహదీపట్నం. అయితే వెళ్ళిన తర్వాత బాక్స్ వెళ్ళలేదు, తిని వెళ్ళలేదు. అందుకని ఆకలి అవుతుంది కదా అని అక్కడే హోటల్ ఉంటే దోశ తినేసి మళ్ళీ అకాడమీకి వెళ్ళాము. నేను మా ఫ్రెండ్ అనేదానికంటే చెల్లెలు అనేదానికే మంచిగా ఉంటుంది. అమ్మాయి నాకు సిస్టర్ బాండింగ్ బాగుంది మా ఇద్దరి మధ్యలో. ఇది మా అకాడమీ మెహదీపట్నంలో ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వెళ్ళొచ్చు. మేడం మంచిగా నేర్పిస్తారు. ఇంకొకటి నేను ఒక ఫ్రెండ్షిప్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నా ఈ వీడియోలో. ఫ్రెండ్ అంటే ఊరికనే ఫ్రెండ్ అయిపోరు. మనము వాళ్ళకి మనకి మధ్య జరిగే ఒక మాటలు కానివ్వండి, ఇంకోటి ఏ సిచ్యువేషన్లో అయినా కూడా మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాము అంటే ఫ్రెండ్ కంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్కువ ఏం కారు. వాళ్ళ తరపున మనకు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మనం మన ఫ్రెండ్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది నేను అనుకుంటా. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే సైడ్ అన్నట్టు ఫస్ట్ వచ్చిన ఫ్రెండ్స్ కంటే తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ ఎక్కువ కాదని నా ఫీలింగ్. ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాము అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళని మోసం చేసి మనం ఏదో చేయాలి అనుకోవడం తప్పు. ఇంకోటి, నాకు ఈ అకాడమీలో నాకు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. అది మాత్రం నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతా. సరే, ఎవరు ఎలా ఉన్నా కూడా నా వరకైతే నాకు మంచిగానే అనిపించిండ్రు ఈ అకాడమీలో ఫ్రెండ్స్. ఇంకా మేడం అయితే మాకు చాలా బాగా నేర్పించింది. ఇంకొకటి, ఇప్పుడు బ్యూటిషియన్ వల్ల చాలామంది బ్యూటిషియన్ నేర్చుకుంటున్నారు, కానీ ఒక అకాడమీకి పోయి ఇంకొక అకాడమీని ఏలెత్తి చూపించడం నాకు నచ్చలేదు. నేను కూడా పక్కన ఫస్ట్ నేర్చుకున్న తర్వాత మేడం దగ్గరికి వెళ్ళిన, అలా అని అక్కడ ఇక్కడ అని నేనేం చెప్పుకోలేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఇంకా ఇక్కడ మేము వ్యాఫిల్ తినడానికని వెళ్తూ వ్యాఫిల్ తినడానికని ఆగితే అక్కడ పక్కన కోతులు ఉన్నాయని వాటిని కూడా వీడియో తీసాము. నేనే తిన్నాను వ్యాఫిల్, మా చెల్లెలు తినలేదు. ఈ అమ్మాయికి నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎప్పుడు అట్లనే ఉండాలని నాకు అనిపిస్తుంది. సరే, ఎందుకంటే నాకు చెల్లెలు లేదు కాబట్టి. నా చెల్లెలు ఉన్నది, కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. అందుకే మ్యాక్సిమం నేను ఎక్కువ నాకంటే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళందరినీ నేను చెల్లెలనే పిలుస్తా. మేబీ ఆ అమ్మాయి లేదు కాబట్టి నాకు అందరి మీద అదే ఒపీనియన్ ఉండొచ్చు. అందుకని ఇంకా అమ్మాయి తినలేదు, నేనే ఇక్కడ తిని అది నాకేమంత నచ్చలేదు. ఎందుకో వ్యాఫిల్ నచ్చలేదనే చెప్తున్నా. ఎలా ఉంది అక్క అని అడిగితే నచ్చలేదనే చెప్పిన. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది నాకేమంత నచ్చలేదు అని. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.